రావణ వధ కోసం శ్రీ మహావిష్ణువు శ్రీరాముడి అవతారంలో కిందకు వస్తాను అని చెప్పారు దేవతలతో. చెప్పాక దేవతలందరూ నరుల రూపాల్లో కానీ వానరుల రూపాల్లో కానీ మేము కూడా వచ్చి స్వామి నీకు సహాయపడతాము అని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటే ఆయన సరే అన్నారు. అప్పుడు ఏమైంది, కైలాసంలో పరమేశ్వరుడు ఒక సభ తీర్చి నా అంశావతారంతో హనుమ రూపంలో కిందకి వెళ్ళి శ్రీరాముడికి సహకరిస్తాను అని స్వామి చెప్పాడు పరమేశ్వరుడు. చెప్పగానే పార్వతీదేవి స్వామి నేను కూడా వస్తాం మీతో పాటు ఉంది. అంతే కదా, అమ్మవారు ఎప్పుడు అయ్యవారిని వదిలి ఉండరు. అంటే పరమేశ్వరుడు అన్నాడు, పార్వతి ఈ అవతారంలో వద్దు, నువ్వు ఇప్పుడు నేను వేరే స్వరూపంలో వెళ్తున్నాను రామదూతగాను, అందుకని నన్ను వెళ్ళని అన్నాడు. అప్పుడు అమ్మవారు స్వామి నేను నిన్ను వదిలి ఉండలేను, పోనీ ఒక పని చేస్తాను, మీరు మీ అంశతో కిందకి వెళ్తున్నారు కదా, నా అంశని మీ తోకలో ప్రవేశపెడతా, మీరు వానర రూపంలో వెళ్తున్నారు కాబట్టి ఆ తోకే మీకు శక్తినిస్తుంది అని చెప్పింది అమ్మవారు. అలాగా ఆంజనేయ స్వామి తోక అంటే పార్వతీదేవి యొక్క శక్తి. ఇదొక ఉపాసనా రహస్యం, చాలా మందికి తెలియదు.